హాయ్ నమస్తే, నేను మీ రాపల్లి భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మానసికమైనటువంటి సమస్యలతోటి బాధపడుతున్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దానికి గల కారణాలు వృత్తిలో రకరకాల సమస్యలు, కుటుంబంలో రకరకాల సమస్యలు, లేదు సమాజంతో ఉండేటటువంటి రకరకాల సమస్యలు, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి రకరకాల సమస్యలు. సమస్య ఏదైతే ఉంది, మానసికంగా చాలామంది కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. చాలామంది విద్యార్థులు మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులు ఒక 10th ఇంటర్మీడియట్ డిగ్రీ కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయినా, అనుకున్నటువంటి ర్యాంకులు రాకపోయినా, లేదు వాళ్ళు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరకపోయినా, వాళ్ళు కోరుకున్నటువంటి ఉద్యోగం రాకపోతే, కోరుకున్నటువంటి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరకకపోతే, తాను ప్రేమించినటువంటి ఒక వైఫ్, ఒక లేడీ పెళ్లి చేసుకోకపోతే, ఇట్లా రకరకాల కారణాలతోటి మానసికమైనటువంటి కారణాలు మానసికంగా కన్వర్ట్ అయ్యి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు బాగా తెలుస్తాం. ఈ మానసికంగా బాధలకు గురైనటువంటి వ్యక్తులు చాలామంది చేస్తున్నటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, మానసికమైనటువంటి సమస్యల్ని అధిగమించడంలో వెనకబడతా ఉంటారు. వాటిని అధిగమించేటటువంటి బదులు వాళ్ళు ఏ రకంగా ఈ మన యొక్క జీవితాలని ఆత్మహత్యలకు పాల్పడి అర్థాంతరంగా వాళ్ళ జీవితాలని కోల్పోతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. చాలామంది, కొంతమందిని చూస్తూ ఉన్న రోజు పేపర్లలో ఒక గురువుని 3 పిల్లలకు విషం కలిపి తినిపించి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఒక తల్లి తండ్రి ఇద్దరు కలిపి వాళ్ళు చనిపోదామని నిర్ణయించుకుంటూ ఆత్మహత్యకు పాల్పడదాం అనేటువంటి ఆలోచన చేస్తూ దాన్ని వాళ్ళిద్దరు కూడా వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల్ని, 2 పిల్లల్ని, ఒక పిల్లల్ని చంపి వాళ్ళ ఆత్మహత్యకు పాల్పడేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితి కనపడతాం. అందుకనే సోదరులారా, మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, సమస్యలు వస్తూ ఉంటాయి, అధిగమించండి. మన ఇంట్లోకి ఎలకలు వస్తే ఎలకలు చంపాలి తప్ప ఇల్లుని తగలబెట్టొద్దు అనేటటువంటిది నిర్ణయించుకోండి. ఒక మంచి మనం వీటిని అధిగమించడానికి గల కారణాలు ఏంటి? మంచి వ్యాయామం, రోజు పొద్దున్నే ఒక మంచి వాకింగ్ చేయండి, వ్యాయామం చేయండి, ఆహారంలో మంచి కలర్ఫుల్ వాతావరణం ఉండేటట్టుగా కలర్ఫుల్ ఒక మంచి ఫుడ్ని తీసుకోండి, నీటిని ఫ్రెండ్గా చేసుకోండి. రోజు డైలీగా ఒక 5 నుంచి 6 లీటర్ల నీటిని తాగండి. మనం రోజు ఈ టీవీలకు, తర్వాత ల్యాప్టాప్కి, సెల్ ఫోన్లకు ఎడిక్ట్ కాకుండా వాటి నుంచి బయటికి రండి. సమాజాన్ని ఫ్రెండ్గా మార్చుకోండి, నీటిని తాగండి. సమాజంలో ఒక మంచి ఫ్రెండ్స్ని ఎంచుకోండి. వాళ్ళతోటి చర్చగా మాట్లాడటం, డిస్కస్ చేయటం, రకరకాల ఇష్యూస్ని మనం ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశమైంది. మనకంటే బాధపడుతున్నటువంటి వ్యక్తులు చూడండి, వాళ్ళకు ఉండేటువంటి సమస్యల ముందు మనకు ఉండేటటువంటి సమస్యలు తక్కువ. అందుకనే మనం స్క్రీన్ను, ల్యాప్టాప్లు వాడేటటువంటి విధానం తగ్గించడం, వ్యాయామం చేయటం, మంచి ఆహారం తీసుకోవటం, ఇంకా ఒక క్రమబద్ధమైనటువంటి వాతావరణానికి అలవాటు పడటం, మంచి నడక చేయటం, నడక అనేటటువంటి కూడా చూడటం, ఈ రకంగా కొన్ని మనకు సంబంధించినటువంటి ఒక వాతావరణంలో మనం డైలీ చేసినటువంటి కార్యక్రమాలలో మంచి పుస్తకాలను చదవటం, నచ్చినటువంటి ప్రాంతాలకు వెళ్ళటం, లేకపోతే నచ్చినటువంటి రకరకాల విహారయాత్రలు పోవటం, టెంపుల్స్ పోవటం, ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణంలోకి వస్తూ ఉన్నాయి. ఆరోగ్యంగా ఎలా ఉండాలి? మంచి ఫుడ్ తీసుకోవటం, వాటర్ తీసుకోవటం, వ్యాయామం చేయటం, తర్వాత స్క్రీన్లు, ల్యాప్టాప్లు తగ్గించటం, ఒక మంచి సొసైటీని మనం ఫ్రెండ్గా మార్చుకోవడం, వీటన్నిటిని మనం అలవాట్లు మార్చుకోవడం వల్ల ఆత్మలోనిత భావం తగ్గిపోద్ది, అందరితోటి కలిసిపోయేటటువంటి ఒక కలివిడి పెరుగుద్ది. దాంతో ఏంటంటే మానసిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఒకటి గుర్తుంచుకోండి, కాలం చాలా బలమైంది. ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ మనం బాధపడవచ్చు కానీ రేపు సుఖంగా ఉంటాం, రేపు బాధపడవచ్చు కానీ ఆ వాళ్ళ నుండి బాధపడతాం. సమస్యలు అనేవి ఎల్లకాలం ఎప్పుడు తిష్ట వేసుకొని ఉండవు. కాబట్టి కాలం కొన్ని సమస్యలకు పరిష్కారం. ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ మానసికమైనటువంటి సమస్యల నుంచి బయటికి రండి, మంచిగా ఉండండి, ఆత్మహత్యలకు పాల్పడదని చెప్పేసి ఈ రకంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. సెలవు.